సార్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో మళ్ళీ ఒక చర్చ నడుస్తోంది. ఒక ఎన్ఆర్ఐ మహిళ శైలా తల్లూరి అంటే ఏపీ కేబినెట్ లో ఒక మంత్రి ఆవిడ్ని వేధించారు అంటూ కూడా ఆరోపణలు చేస్తోంది. అది కూడా తీవ్ర ఆరోపణలు, దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అంటోంది. ఇది ఏ విధంగా చూడాలి సార్? రైట్, ఇది ఒక రకంగా సెన్సేషన్ అని అనుకోవాలి. అంటే సెన్సేషన్ ఆఫ్ ద డే అని అంటారు కదా. ఈ రోజు చాలా వార్తలు, చాలా ఇష్యూస్ ఉన్నప్పటికీ ఇది బిగ్ బ్లో ఆఫ్ ద డే, సెన్సేషన్ ఆఫ్ ద డే అనుకోవాలి. ఎందుకంటే ఒక కేబినెట్ మంత్రి పైన ఒకరు ఆరోపణలు చేయటం అన్నది ఖచ్చితంగా అండర్లైన్డ్ గా చూడాలి. ఇదేంటంటే ఈ ఒక సంస్థ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్, ఈ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ శైలా తాలూరి, ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. ఆ పోస్ట్ లో కొన్ని అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, నారా లోకేష్ క్లీనప్ యువర్ క్యాబినెట్ బ్రో, నీ మంత్రుల్లో ఒకడు నీచ ప్రవర్తన గురించి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించు, అన్ని ఆధారాలు ఇస్తాను. గతంలో అమెరికాలో డల్లాస్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ మంత్రి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అపాయింట్మెంట్ పేరుతో నాకు మెసేజ్లు పంపారు. బృందంగా వచ్చి కలుస్తామంటే కాదు కాఫీ షాపుకు ఒంటరిగా రమ్మన్నాడు. ఏదో సాకు చెప్పి తప్పించుకున్నా. అసభ్య మెసేజ్లు, ఫోటోలతో నన్ను విసిగించాడు. ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లల కోసం సాయం ఇలాంటి బ్రోకర్ల వల్ల ఆగిపోతుందన్న భయంతో అవమానాన్ని దిగమింగి ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను. ఇప్పటికే తప్పడం లేదు. ఆ మంత్రి ఎవరనేది నేను ఫోటోతో సహా నేరుగా చెబుతాను. కాకపోతే మాకు ఒక్క మాట చెప్పి ఉండాల్సిందని తర్వాత మీరు అంటారు. అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఫలానా వారికి చెప్పి ఉండాల్సింది కదా, మాకు చెప్పి ఉండాల్సింది కదా అంటారు. అందుకే ఆ మంత్రి ఎవరో ఇప్పటికే మీకు ఫోన్లో చెప్పాను. ఒకసారి సారీ యూ హ్యాడ్ టు గో త్రూ దిస్ అనే మాట తప్ప అన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రెస్పెక్టబుల్ గా అడుగుతున్నా, ఇలాంటి ఘటనలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏం పీకుతున్నారు, ఏం పీకారు? ఆ భోగాపురం పీపులే బెటరు. చెట్టు పీకి ఇంకో చోట నాటారు. నా వద్ద ఉన్న చార్ట్ హిస్టరీ, స్క్రీన్ షాట్లు ఆ మంత్రి వద్ద కూడా ఉంటాయి. మీకు ఫోన్లో పేరు చెప్పాను కదా, ఆయన ఫోన్ తీసుకొని చూడండి. ఇంకా ఎవరెవరిని విసిగిస్తున్నాడో తెలుస్తుంది. మీరు విచారణ నిర్వహిస్తే నా వద్ద ఉన్న ఆధారాలన్నీ ఇస్తాను. ఆ మంత్రిపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ శైలా తాలూరి డిమాండ్ చేస్తున్నారు. అలాగే పోస్టులు కూడా ట్వీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. శైలా తాలూరి తన వద్ద ఆధారాలు ఉన్నాయని బహిరంగంగా చెప్తున్నారు. అలాగే విచారణ జరిగితే వాటిని సమర్పిస్తానని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరీ ఉంది. అంటే ఒక ఎన్ఆర్ఐ మహిళతో ఒక మంత్రి బరి తెగింపు అన్నది ఇక్కడ మేజర్ ఇష్యూ. అంటే ఆల్రెడీ ఇది నోటీస్కి తీసుకువెళ్ళిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు, లేదంటే కేబినెట్ లోకేష్ రెస్పాండ్ అవ్వట్లేదనో ఆ అంశాన్నే శైలా తాలూరి ప్రస్తావిస్తున్నారు. అంటే ట్వీట్ లో, పోస్ట్ లో మంత్రి పేరు ప్రస్తావించకపోయినా మంత్రి ఎవరో నారా లోకేష్ కి నేను తెలియజెప్పాను అని ఆమె అంటున్నారు. అంటే ఖచ్చితంగా మెసేజ్ పంపించారు. నారా లోకేష్ కూడా మంత్రి ఎవరో తెలిసి ఉండొచ్చు. అందుకు ఇప్పుడు ఈ ఇష్యూ కొంత పెద్దదవుతోంది. ఎందుకంటే గతంలో లాగా లేదు. ఇప్పుడు మీడియా బాగా విస్తృతం అయిపోయింది. సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వివిధ వెబ్సైట్ మీడియా, ఇవన్నీ కూడా బాగా విస్తృతమైన నేపథ్యంలో అంటారు కదా, దాస్తే దాగదు నిజం అని అంటారు కదా. అలాంటి వాతావరణమే ప్రస్తుతం అయితే ఇక్కడ క్రియేట్ అయింది. కాబట్టి మరి ఎలా రెస్పాండ్ కాబోతున్నారు అనేది ఆసక్తికరం. ఎందుకంటే ఆమె మా సంస్థ పేద పిల్లల కోసం పనిచేస్తుంది, మా బృందంతో వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నామంటే ఒంటరిగా వచ్చి కాఫీ షాప్కి రమ్మన్నారు, ఇంకా మిగతా మెసేజ్లు కూడా పెట్టారన్నది ఆమె చేస్తున్న ప్రధాన ఆరోపణ. చాలా కీలకమైన అంశమే ఇది. ఈ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ కోసం కూడా మాట్లాడుకుందాం. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఈమె శైలా తాలూరి. వీళ్ళు ఏంటంటే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలకి విద్యను అందించడం, అలాగే మహిళా సాధికారత పెంపొందించడానికి కృషి చేయడం. ఇక భారతదేశంతో పాటు కెన్యా, సియోరా లియాన్, అమెరికా వంటి పలు దేశాల్లో ఈ ప్యూర్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈమె సేవలకు చాలా పురస్కారాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో అమెరికాలో డల్లాస్లో జరిగిన కార్యక్రమంలో కేబినెట్ లో ఒక మంత్రిని కలవడానికి ప్రయత్నించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న మంత్రి ఆమెను లోపరుచుకునే విఫలయత్నం చేశారన్నది ఆమె చేస్తున్న ఆరోపణ, ఆమె ప్రస్తావిస్తున్న అంశాలు. ఏదేమైనా ఇది కొంత ఇంట్రెస్టింగ్ గాను ఉంది. స్పెసిఫిక్ గా ఇక్కడ చూస్తే అమెరికాలో డల్లాస్లో జరిగిన నాటా కార్యక్రమంలో ఎవరు మంత్రులు హాజరయ్యారో ఖచ్చితంగా శైలా తాలూరి ఆరోపణ చేస్తున్న మంత్రి అందులో ఒకరు అవుతారు కదా, ఏపీకి సంబంధించిన మంత్రి. అది ఇప్పుడు కొంచెం చూడాలి. ఇష్యూ కొంత పెద్దదయ్యేటట్టుగానే ఉంది. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే ఇంకా ఓపెన్ బహిరంగంగా పోస్టులు చేశారో, ట్వీట్ చేసి మాట్లాడుతున్నారో, ఖచ్చితంగా దీనిపైన ఏదో రకమైన వివరణ అయితే తెలుగుదేశం పార్టీ పరంగా కానీ లోకేష్ని ప్రస్తావిస్తున్నారు కాబట్టి
అటు రాష్ట్ర మంత్రివర్గం నుంచి కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కానీ దానిపైన వివరణ ఇవ్వాలి. చాలా మంది పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఎవరై ఉండొచ్చు అన్న దానిపై ప్రస్తావనలు వచ్చాయి. దానిపైన నాకు క్లారిటీ లేదు కాబట్టి నేను పూర్తిగా వివరాలు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మనం తప్పు చేయని వ్యక్తిని తప్పు చేశారని మనం అనలేము. ఇలాంటి సందర్భంలో తప్పు చేసిన వాడు తప్పించుకోవచ్చు. అందుకే ఇంకా పూర్తి వివరాలు దీనిపై రావాల్సి ఉంది. ఖచ్చితంగా 99 టీవీ ఈ విషయంలో ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అనేది అందించబోతోంది. ఏదేమైనా అసలు ఆమె చేసిన ఆరోపణలు అనేవి పూర్తిగా వాస్తవం అని ఆమె చెప్తున్నారు. మీకు మంత్రి పేరు కూడా చెప్పానని ఆమె చెప్తున్నారు. అందుకు ఆమె అయితే కొంచెం నమ్మకంగానే ఉన్నారు, గట్టిగానే ఉన్నారు, గట్టి మహిళగానే ఉన్నారు ఆమె. లేదంటే ఇలాంటి ఇష్యూని అంత ఓపెన్ గా ఒక కేబినెట్ మంత్రిని ప్రస్తావన తెచ్చారంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. స్క్రీన్ షాట్స్ అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందా, రెస్పాండ్ అవ్వదా, లేదంటే ఆమె చేసిన పోస్ట్ తప్ప ఏంటి అనేది కూడా ఇంకా లోతైన విచారణ అయితే జరగాల్సి ఉంది. ఏదేమైనా ఇది ఒక రకంగా మచ్చే. ఎందుకంటే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటే అది ఒక గౌరవం ఉంది ప్రజాస్వామ్యంలో. ప్రజలు ఓట్లు వేసి గెలిపించే నాయకులు. కానీ చాలా సందర్భాల్లో చూసాం, మనం గతంలో చూసాం, అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు పడితే అప్పుడు కొందరు ఎంపీలు, అలాగే ఒక ఎమ్మెల్యే, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, కొందరు ప్రజాప్రతినిధులు వాళ్ళు వ్యవహరించిన తీరు, తర్వాత వాళ్ళు ట్రాప్ చేయటం, ఇలాంటి చాలా సంఘటనలు మనం చూసాం. కొందరు సస్పెన్స్ గురయ్యారు, కొందరు పై కమిటీలు వేశారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మీరు ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు ప్రజాస్వామ్యంలో, బట్ మీరు కూడా ఇంత నాస్టీగా ప్రవర్తించడం అంటే అది జుగుప్సకరంగా ఉంది. అందులో ఒక కేబినెట్ మంత్రి అయి ఉండి మినిమం కాన్షియస్ గా ఆలోచించాలి కదా, గుడ్ కాన్సైన్స్ ఉండాలి కదా. అలాంటి నేపథ్యంలో ఈ విధంగా ప్రవర్తించడం అనేది తప్పే. అయితే తాళ్ళూరి శైల ఆమె మొత్తం చెప్తున్నారు, అవన్నీ కరెక్టే, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, విచారణ చేస్తే ఆధారాలు మొత్తం సమర్పిస్తానని. కానీ ఇప్పటి వరకు ఎక్కడ చడి చప్పుడైతే చేయటం లేదు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా. కానీ నాకు తెలిసి ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్పేర్ చేసే మనస్తత్వం అయితే వాళ్ళది కాదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నేతలపైన అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కానీ, ఆ విధంగా వ్యవహరించారని ఆధారాలు దొరికినప్పుడు కానీ, లేటెస్ట్ గా మనం చూసాం గుంటూరులో ఒక టీడీపీ నేత ఒక మహిళను వ్యవస్థను చేసి కొట్టిన ఘటనలో వెంటనే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రెస్పాండ్ అయ్యారు. అందుకు ఈ విషయంలో రెస్పాండ్ కాకుండా ఉండరు. ఇప్పటికే ఆల్రెడీ ఒక వార్నింగ్ అయితే ఆ మినిస్ట్రీకి వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇది ఇంత బహిరంగంగా ఈమె శైల తాలూరి మాట్లాడిన తర్వాత ఇది ఖచ్చితంగా ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అవుతుంది. ఖచ్చితంగా ఇట్ బికెమ్ ఏ ఇష్యూ. మరి ఆ మంత్రికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు చర్యలు తీసుకుంటే డిఫేమ్ అవుతాం కాబట్టి రేపొద్దున ఏదైనా విస్తరణ పేరుతో తొలగిస్తారా? అసలు వివరణ అడిగారా, అడగలేదా? లేదంటే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఒకటి మాత్రం నిజం, కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే, ఒకవేళ ఆ మంత్రి తప్పు చేసి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే, ఒకవేళ ఆ మంత్రి వివరాలు బయటకు వచ్చి డ్యామేజ్ అయిద్దని మీరు ఆలోచన చేస్తే మాత్రం అంతకు మించిన తప్పు మరొకటి లేదు. మీరు ఎంత కప్పిపుచ్చితే ఇలాంటి అంశాలు అంతగా పైకి వస్తాయి. ఖచ్చితంగా దాగవు. నిజం దాగదంటారు కదా, ఇలాంటి విషయాలు అసలు దాగదు. ఒకవేళ నిజంగా మంత్రి తప్పు చేస్తే భవిష్యత్తులో మీకు ఇంకా అది డ్యామేజ్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇది ఇంకా పెద్దదయ్యి ఇష్యూ అయ్యి డిమాండ్ చేయాలనే ఆందోళన ఇష్యూస్ గట్ట ఫ్లేరప్ అవ్వక ముందే మీరు ఆ మంత్రిపై, సదరు మంత్రిపై చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అది మీ పార్టీ గౌరవాన్ని, ప్రభుత్వ గౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళు అయితే అవుతారు. మరి చూద్దాం అసలు ఏం జరగబోతోంది ఈ ఇష్యూలో. దీనిపైన మరింత లోతైన దర్యాప్తు కూడా అవసరం అన్నది ఒకటి. రెండోది, ఆ మంత్రి ఎవరు అన్న దానిపైన మనకి ఆ వివరాలు ఎక్కువసేపు అవసరం లేదు. డల్లాస్ లో నాటా కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు అంటే ఆటోమేటిక్ గా అందులో ఒక మంత్రి. అందుకు అది ఒక ఇష్యూ. చూద్దాం, ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కానీ కనీసం ఆమె పిలిచి మాట్లాడి ఆధారాలను తీసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇష్యూ పెద్దది కాకముందే మీరు రెస్పాండ్ అయితే ఖచ్చితంగా మీ గౌరవం అనేది బెస్ట్ గా ఉంటుంది. లేదంటే మాత్రం ఇది మీకు ఒక డ్యామేజ్ ఇష్యూగా ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారే ప్రమాదం ఉంది. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటని పక్కన పెడితే ఆ సదరు మంత్రి నుంచి ఏమన్నా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా సార్? మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇష్యూ గట్ట పెద్దదైతే అడగచ్చు, మీరు వివరణ ఇవ్వండి, దీని మీద ఇష్యూ అవుతుందని పిలిచి మాట్లాడొచ్చు, లేదంటే మీడియా సమావేశం పెట్టి వివరణ ఇవ్వచ్చు. కానీ ఒకవేళ ఆమె చూపిన ఆధారాన్ని కరెక్ట్, అతను మిస్బిహేవ్ చేశాడు అనే కాంటెక్స్ట్ ఏదైనా దొరికింది అనుకోండి, అలాంటి నేపథ్యంలో ఇంకా హ్యాండ్సప్ కాబట్టి ఆరోపణల నేపథ్యంలో నా పదవి నేను రాజీనామా చేస్తున్నాను, పార్టీకి ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఉండటానికని అలాంటి మంత్రులు రాజీనామా చేసిన సందర్భాలు కోకోలలో ఉన్నాయి గతంలో. మరి అలాంటి సందర్భం ఏమైనా చోటు చేసుకుంటుందా? లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. ఏదైనా రాజకీయ కోణంలో చూస్తే ప్రభుత్వం ఆరోపణలు ఎలా ఎదుర్కొంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ అంశం.
ఒకవేళ విచారణలో ఆరోపణలు నిజమని తేలితే మంత్రిపై శాఖాపరమైన చర్యలు పదవి నుంచి తప్పించడం, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఆరోపణలు తప్పని తేలితే సంబంధిత మంత్రి ప్రతిష్టను కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వంపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏదేవైనా పెద్ద నాయకుడైనా సాధారణ పౌరుడైనా చట్టం ముందు సమానమే. మీరే చెప్తారు కదా, చట్టం ముందు అందరూ సమానమే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, డైలాగులు మీరు కామన్ గా చెప్పారు. కాబట్టి ఒకవేళ ఆమె చేస్తున్న ఆరోపణలు నిజమైతే సదరు మంత్రి అలాంటి చర్యకు ఉపక్రమించి అలాంటి చర్యకు ప్రయత్నించి ఉంటే ఖచ్చితంగా మాత్రం చర్యలు తీసుకోండి. అది ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టినట్టు అవుతుంది.